ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో చాలామంది వెనకబడిపోతూ ఉన్నారు ఆత్మీయతలో. నేను ఈ తప్పు చేశాను కదా, నేను ఈ పాపం చేశాను కదా, దేవుడి దగ్గర నేను నిలబడలేను, దేవుడి దగ్గర నేను ఉండలేను, ఆ పరిశుద్ధ జీవితం నా వల్ల కాదు అని బ్యాక్ స్లైడ్ అయ్యేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఈ రోజుల్లో నేను వింటూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను. చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఆత్మీయతలో పడిపోయి మళ్ళా వెనక్కి రాలేని స్థితిలో వాళ్ళు ఉంటా ఉన్నారు. ఎందుకంటే నేను ఇంతే పడిపోతూ ఉంటాను, నేను ఇంతే బలహీనతల్లో ఉంటాను, నా వల్ల కాదు ఈ లోకాన్ని జయించడం, పాపాన్ని జయించడం నా వల్ల కాదు అని లోకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారనమాట. అయితే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 9వ వచనంలో, నా దోషములన్నిటినీ తుడిచివేయము దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగుజేయము అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తాం. ఒక తండ్రి కొడుకు ఒక కారులో వెళ్తూ ఉన్నారంట, వర్షం పడతా ఉందంట. కారులో ఆ చిన్న అమ్మాయి వాళ్ళు చూస్తూ ఉందంట, గమనిస్తూ ఉందంట, వర్షం పడుతూ ఉందంట. అయితే ఆ కారుకున్న వైపర్ ఆ వర్షం చుక్కల్ని క్లీన్ చేస్తూ ఉందంట. క్లీన్ చేస్తూ ఉంటే వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారంట. అయితే ఇది చూసిన అమ్మాయి వాళ్ళ తండ్రితో అంటుందంట, నాన్న నాకు ఇది చూస్తుంటే, ఈ వైపర్ని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే మన మీద కూడా పాపం పడుతూ ఉంటుంది, మనకి తెలియకుండా. మన మాటల ద్వారానో చూపుల ద్వారానో తెలియకుండా మనం తప్పులు చేస్తూ ఉంటాం. అయితే ఈ వైపర్ లాగే దేవుడు ఎప్పటికప్పుడు మన పాపాలని తుడిచివేస్తూ ఉంటాడు, కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాం అని ఆ అమ్మాయి చెప్పినప్పుడు వాళ్ళ తండ్రి నిజమే నాన్న అన్నాడంట. ఈ రోజుల్లో మనం మనుషులుగా ఉన్నాం కాబట్టి మనకు తెలియకుండా మన ఆలోచనలో, మన చూపుల్లో, మన ప్రవర్తనలో ఎక్కడో చోట మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ప్రతిరోజు మనల్ని మనం శుద్ధీకరించుకోవాల్సిందే. ఈ ప్రాసెస్ ఎప్పుడు దాకంటే మనం చనిపోయే వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కొంతమంది నేను ఇంత పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను, ఈ ఆలోచనలు మంచివి కాదు, ఇట్లా రాకూడదు కదా అని బ్యాక్ స్లైడ్, ఈ ఆలోచనలు సరి చేసుకోవడం పోయి దేవుని దగ్గర ఒప్పుకొని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకోవడం పోయి నేను ఉండలేను, ఈ ఆలోచనలు వస్తున్నాయి, నేను ఆలోచనలో తప్పు చేస్తున్నానని దేవుడి నుంచి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం విస్తరించిన చోట కృప అధికంగా విస్తరిస్తుందంట. 6వ అధ్యాయం మొదట్లో కూడా ఏమంటాడంటే, ఇప్పుడు కృప విస్తరించవలనని పాపం యందు మనం నిలిచి ఉందమా అని పౌలు అంటా ఉన్నాడనమాట. ఒక బిలీవర్కి నాన్ బిలీవర్కి తేడా ఏంటంటే, బిలీవర్ గబాలన ఒక మిస్టేక్ చేసినా కానీ వెంటనే దాన్ని సరిదిద్దుకుంటాడు. నాన్ బిలీవర్ ఏంటంటే తప్పు చేసి దానిలో కొనసాగుతాడు. కానీ బిలీవర్ ఏంటంటే ఒక తప్పు చేసి దానిలో కొనసాగలేడు. ఒక లోపల అంతర్యుద్ధం చాలా బలంగా జరుగుతూ ఉంటుంది అనమాట. దేవుని దగ్గర ఒప్పుకో, దాన్ని విడిచిపెట్టు అని. ఒక బిలీవర్ ఎప్పుడు పాపం యందు నిలిచి ఉండలేడు. పాపంలో పడిపోవచ్చేమో కానీ పాపం యందు ఎప్పుడు ఒక బిలీవర్ నిలిచి ఉండలేడు. కాబట్టి ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే దేవుడు నిన్ను తిరిగి రామని చెప్తా ఉన్నాడు. ప్రతిరోజు నేను పరిశుద్ధపరచుకుంటూ నీ ఆత్మీయతలో కొనసాగాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా. ప్రతిరోజు మమ్మల్ని మేము సరిచేసుకుంటూ, ప్రతిరోజు మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటూ అయ్యా, మేము మా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగడానికి కృప చూపించమని, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.